లేదు మోడీ మా పైన అక్కస్వలుగుతున్నారంటూ వెళ్ళింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులను ప్రోత్సహించిన విషయం పైన అక్కడ రక్షణ మంత్రి స్పందించారు. రక్షణ మంత్రి తెడతెల్లం చేశారు. ప్రస్తుతం అసలు భారత్ పైన పాకిస్తాన్ మాజీ ప్రధానులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, ఆర్మీలు కానివ్వండి, చాలా మంది భారత్ పైన అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ సంచలన ట్వీట్ చేశారు, సంచలన ఆరోపణలు చేశారు. ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన. గతంలో నవాజ్ షరీఫ్ కార్గిల్ వార్లో ఎటువంటి సినారీ నెలకొని, కార్గిల్ వార్లో భారత్ అంటే ఏంటి, తన సత్తా ఎలా చాటుతోని, భారత్ కనుక నిజంగానే యుద్ధాన్ని దిగితే ఏమవుతున్న విషయం ఆయన కల్లారా చూశారు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్కి తమ్ముడు దయచేసి భారత్తో యుద్ధం అని వద్దని చెప్తున్నాడు. ఇక పుల్వామా అటాక్ మీకు గుర్తుంది కదా, ఆ తర్వాత బాలాకోట్ దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధానిగా ఉంది ఇక్కడ ఇమ్రాన్ ఖాన్. ఆయనకు కూడా భారత్ అంటే ఏంటి, భారత్ ఏం చేయగలుగుతుందో అన్ని రకాలుగా తెలుసు. ఒకసారి ఆయన ఏం ట్వీట్ చేశారో చూసే ప్రయత్నం చేద్దాం. లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ పహల్గామ్ ఇన్సిడెంట్ ఈస్ డీప్లీ డిస్టర్బింగ్ అండ్ ట్రాజిక్. ఐ ఎక్స్టెండ్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఇక్కడ పహల్గామ్ దాడి ఘటన జరిగినటువంటి ఆ చర్య పట్ల నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను చెప్తూనే, when the false flag Pahalgam operation incident happened, we offered to extend all out cooperation to India, but India failed to produce any concrete evidence. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు పహల్గామ్ దాడిలో చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు కారు, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ రోజు జరిగిన ఘటన తర్వాత మేము సంపూర్ణమైన మద్దతు ఇచ్చాం, అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాం, కానీ భారత్ ఎక్కడ కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే పక్కా ఆధారాన్ని చూపించలేకపోయింది, ఇది పాకిస్తాన్ చేసిన చర్యగా ఎక్కడ కూడా నిరూపించలేకపోయిందని ఆయన మాట్లాడుతున్నారు. మీరందరూ అనుకోవచ్చు ఆయన ఆల్రెడీ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నారు కదా, ఎక్కడి నుంచి మాట్లాడారంటే కనుక ఆయనకు సంబంధికుల నుంచి ప్రస్తుతం ఈ ట్వీట్ ద్వారా ఆయన వెల్లడించే ప్రయత్నం చేశారు. తమ సంబంధించిన అడ్వకేట్లు కానివ్వండి, ఇతరత్ర వ్యక్తులతో ఈ ట్వీట్ చేయించారు ఆయన. సో ఇక్కడ యాజ్ ఐ ప్రెడిక్టెడ్ ఇన్ 2019 ద సేమ్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ ఆఫ్టర్ పహల్గామ్ ఇన్సిడెంట్. సో 2019లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది, యాజ్ ఐ ప్రెడిక్టెడ్ ఇన్ 2019 అని చెప్తున్నారు ఆయన. 2019లో ఏం జరిగింది, బాలాకోట్ దగ్గర ఇటు భారత ఆర్మీ ఒక సర్జికల్ స్ట్రైక్ తెరలేపింది. ఆ సందర్భంలో పాక్ ప్రధానిగా ఉంది ఇదే ఇమ్రాన్ ఖాన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మోడీ సర్కార్ ఈస్ అగైన్ ప్లేసింగ్ ద బ్లేమ్ ఆన్ పాకిస్తాన్. ఇన్వెస్టిగేషన్ చేయకుండా, దానికి సంబంధించి ఆధారాలు సమకూర్చకుండా, ఆధారాలు సేకరించకుండా కావాలనే పాకిస్తాన్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుందనేది ఇమ్రాన్ ఖాన్ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇక బీయింగ్ ఏ కంట్రీ ఆఫ్ 1.5 బిలియన్ పీపుల్, ఇండియా నీడ్స్ టు యాక్ట్ రెస్పాన్సిబుల్లీ. భారతదేశంలో 140 కోట్ల జనాభా భారతదేశంలో ఇండియా అనేది రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మెస్సింగ్ విత్ ఎ రీజియన్ ఆల్రెడీ నోన్ యాజ్ ఎ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్, ఆల్రెడీ న్యూక్లియర్ బాంబులను ఎదుర్కొన్నటువంటి దేశంగా మా పైన ఈ రకంగా అనుచితంగా ప్రవర్తించడం తగదు, ఒక రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలనేది ఇమ్రాన్ ఖాన్ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు అన్ని కూడా శాంతి వచనాలు వల్లిస్తూ హితవు పలుకుతున్నారు. దుర్మార్గానికి పాల్పడేటువంటి దుస్తులే తిరిగి మళ్ళా పాకిస్తాన్ సంబంధించి ఎటువంటి సంబంధం లేదని, మోదీ అక్కస్వెలగక్కుతున్నారని, భారత్ కావాలి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తున్నారు ఆయన. ఇక పీస్ ఈజ్ అవర్ ప్రియారిటీ అని ఏం చెప్తున్నారంటే, శాంతి మాకు ముఖ్యం అంటున్నారు. మరి నిజంగా మీకు శాంతి ముఖ్యమైతే లష్కరీ తోయిబా నుంచి పుట్టినటువంటి ఈ టీఆర్ఎఫ్ని ఎందుకు అడ్డుకోలేకపోయింది? లష్కరీ తోయిబాకి ఫండింగ్ చేసేది మేమని చెప్పి అక్కడ రక్షణ మంత్రి చెప్తున్నారు. మరి రక్షణ మంత్రి చెప్పిన మాటలు నమ్మకుండా మీరు శాంతి వచన వెల్లడించడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మరీ ముఖ్యంగా పీస్ కావాలట. మరి పీసే కావాలనుకున్న మీరు ఎందుకు ఆ రోజు పుల్వామా అటాక్లో దాడి చేయాల్సి వచ్చింది? అంతకంటే ముందు కార్గిల్ వారు ఎందుకు తెరలేపాల్సి వచ్చింది? అంతకంటే ముందు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయే సందర్భంలో భారత్ పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం మొదటి నుంచి కూడా భారత్ పైన ఏదో రకంగా అక్కడక్కడ దాడులు చేయాలి, భారత్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బ కొట్టాలి, ఇక్కడ ప్రభుత్వాల్ని కొంత ఇబ్బందులకు గురి చేయాలి, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయాలి, ఎకనామిక్ రిసోర్సెస్ని ముఖ్యంగా భారత్లో ఉన్నటువంటి ఆ ఆర్థికపరమైన అంశాలని దెబ్బతీయాల లక్ష్యంతోనే పాకిస్తాన్ ముందుకు వెళ్తోంది. ఈ ఉగ్రవాద చర్యలన్నీ కూడా మొదటిగా అందుకోసమే, ముఖ్యంగా ఇంకా ఒక దేశాన్ని, పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న భారత్ పైన ఇటువంటి దురహంకారంతో, ఇటువంటి దుర్మార్గమైన మాటలతో వారంతా మాట్లాడుకొచ్చారు. ఇక పాకిస్తాన్ హ్యాస్ గాట్ ఆల్ క్యాపబిలిటీస్ టు గివ్. ఇక్కడ ఇంకా మళ్ళీ వార్నింగ్ ఇస్తే, ఇప్పటివరకు శాంతి వచనాలు మాట్లాడుతూ మళ్ళీ వార్నింగ్ కూడా ఇచ్చారు అందులో. పాకిస్తాన్ హ్యాస్ గాట్ ఆల్ ద క్యాపబిలిటీస్ టు గివ్ ఎ బెఫిటింగ్ రెస్పాన్స్ to any Indian misadventure as my government backed the whole nation did in 2019.
ఎస్ సార్. సో ఆయన ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అనేది అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. గతంలో 2019లో నేను ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందాక మనం చూసాం మరియం నవాజ్ షరీఫ్ అని పంజాబ్ ప్రావిన్స్ సంబంధించిన ముఖ్యమంత్రి తన తండ్రి నవాజ్ షరీఫ్ గురించి ఏం చెప్పుకొచ్చారంటే ఈరోజు పాకిస్తాన్ అనేది చాలా బలంగా ఉంది, అనుభవములతో సిద్ధంగా ఉందనంటే నవాజ్ షరీఫ్ చేసినటువంటి కృషి అని చెప్పి ఆ మరియం నవాజ్ షరీఫ్ చెప్తున్నారు. ఇప్పుడు పాక్ ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్తున్నారంటే 2019లో నేను చేసిన కృషి కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు సంసిద్ధంగా ఉంది, అన్ని రకాల ఎక్విప్మెంట్తో అడ్వెంచర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సాడ్లీ ద నేషన్ హ్యాస్ డివైడెడ్ బై అన్ ఇంటెలిజెన్స్ ఇన్లెజిటిమేట్ గవర్నమెంట్ imposed through fraudulent from 47 results, and yet ironically Narendra Modi's aggression has united the people of Pakistan in one voice against Indian hostility. అని ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కారణంగా అక్కడి దేశం అనేది ముక్కలుగా విడిపోబోతోంది అనేటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఇండియా మా పైన చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ మమ్మల్ని కలిపాయి. మోదీ చేసిన ప్రయత్నాలు మమ్మల్ని కలిపాయి, మేమన్నా కూడా కలిసే ఉన్నాం, అందరం కూడా కలిసి పోరాడతామని చెప్పి ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. చాలా సుమారుగా ఒక 10-15 పారాగ్రాఫ్లతో కూడినటువంటి ట్వీట్ ఆయన మెన్షన్ చేశారు. అంతకంటే ముందు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ ఎలా చూడాలి? ఆయన వార్నింగ్ ఇస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని భారత ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వాన్ని భారతీయులని నెప్పనెడుతున్నారు, హితవు పలుకుతున్నారు, రకరకాలుగా ఆయన ట్వీట్లో సందర్శనగా అంశంగా ఉంది. గతంలో నవాజ్ షరీఫ్ కర్గిల్ వార్లో ఆయన రుచి చూశారు కాబట్టి ఆయనకు ఆ రుచి తెలుసు, భారత్ ఏం చేయగలుగుతుంది, భారత్ సత్తా ఏంటో ఆయన చూశారు కాబట్టి ఆయన కలెట సాక్షాత్కారం అయింది కాబట్టి ఆయనకు తెలుసు. పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్లో ప్రధానంగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కూడా అన్ని రకాలుగా భారత ప్రభుత్వం ఏం చేయగలుగుతున్న విషయం తెలుసు. మళ్ళీ ట్వీట్ గల కారణం ఏంటి? సో దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు? ప్రస్తుతం జైల్లో నిర్బంధాలు ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించారు ఈ అంశంపై. ఇక పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ పై భారత్ నిందలు వేసింది, ఇప్పుడు కూడా అదే మాదిరిగా మోదీ సర్కార్ నిందలు వేస్తుందంటూ ఆరోపించారు. అంటే తన హయాంలో దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన భారత్ ముందుకు రాలేదు. 2019లో జరిగినట్లు ఇప్పుడు కూడా అది జరుగుతుందనే ఒక సాకును మళ్ళీ భారత్ పై రుద్దే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ భారత్ కనుక ఆ దుస్సాహసానికి దిగితే పాకిస్తాన్ కూడా అణుఘర్షణతో సిద్ధంగా ఉంది, మా దగ్గర కూడా అణు వార్ హెడ్స్ ఉన్నాయంటూ అంటే హెచ్చరించే ప్రయత్నం చేశారు. సో అట్లా దేశాల మధ్య చెలగాటం జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి పాకిస్తాన్ చెందిన నాయకుల మాట తీరు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇందాక మనము నవాజ్ షరీఫ్ కూతురు పంజాబ్ ముఖ్యమంత్రి ఆమె కూడా అదే అన్నారు, మా దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయి, మేము తక్కువ కాదు అంటున్నారు. అంటే అదొక బూచిగా చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ అన్నట్టుగా వాళ్ళు చేసే తప్పులు చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పైకి ఊసిగొల్పుతూ భారత్ లో హింసను ప్రేరేపిస్తూ తిరిగి భారత్ కనుక ఏదైనా ప్రతీకారం లేదైనా ఏదైనా బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తే కనుక సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే తిరిగి భారత్ పైన నిందలు వేస్తూ ఇట్లా ఉల్టా చోర్ బద్మాష్ లాగా తిరిగి బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే పరిస్థితి. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించారు, ఘటన తనను కలిచివేసిందన్నారు. చెప్తూనే ప్రాణనష్టం విషాదకరం అంటూనే తిరిగి మళ్ళీ భారత్ పై ఇట్లా విషయం చెప్తున్నాడు. సో అటు ప్రగాఢ సానుభూతిని చెప్తున్నాడు. సో ఆ రకంగా ఆయన జైల్లో ఉన్నాడు ప్రస్తుతం. ఇమ్రాన్ ఖాన్ పై అనేక కేసులున్నాయి. 2023